ఏపీలో వైసీపీ అధికారం కోల్పోయి ఇప్పటికీ ఏడాదిన్నర గడిచింది. అయినా వైఎస్ జగన్ తీరులో మాత్రం మార్పు రావడం లేదట. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులే వైసీపీని తిరిగి గెలిపిస్తాయని జగన్ భావిస్తున్నారట. అయితే జగన్ తీరుతో విసుగుపోయిన ఓ కీలక నాయకుడు రాజకీయాల నుంచి తప్పుకోవాలని భావిస్తున్నారట. ఇంతకు ఎవరా నాయకుడు? లెట్స్ వాచ్ ద స్టోరీ. ఏపీలో కీలక వైసీపీ నాయకుడు రాజకీయాలకు గుడ్ బై చెప్పబోతున్నారా? వైఎస్ జగన్ తీరుతోనే ఈ నిర్ణయం తీసుకుంటున్నారా అంటే రాజకీయ వర్గాల్లో అవుననే సమాధానమే వస్తుంది. ఏపీ రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఒక ఘటన ప్రకంపనలు పుట్టించింది. నెల్లూరు జిల్లా కందుకూరులో ఓ హత్య కులాల మధ్య కుంపట్లు రాచేసేందుకు కారణమయ్యింది. ప్రభుత్వం సకాలంలో స్పందించడంతో అది చల్లబడింది. అంతేకాకుండా మృతుడి కుటుంబ సభ్యులు సహకరించకపోవడంతో రాజకీయ పార్టీలతో పాటు కుల సంఘాల సైలెంట్ కావాల్సి వచ్చింది. ఏపీలో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి కమ్మ, కాపు సామాజిక వర్గాలు అండగా ఉన్నాయి. అయితే కందుకూరు ఘటన తరువాత ఆ రెండు సామాజిక వర్గాల మధ్య విభేదాలు రావాలని వైసీపీ భావించినట్లు టాక్ వినిపించింది. కందుకూరు ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మార్చి ప్రజల ముందు టీడీపీ, జనసేన దోషులుగా నిలబెట్టాలని వైసీపీ ప్రయత్నించిందట. అయితే అలా చేయటానికి వైసీపీకి చెందిన కీలక నేత సహకరించలేదట. అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వైసీపీ నాయకులు, కుల సంఘాల ప్రతినిధులు రచ్చ చేయాలని ప్రయత్నించి విఫలమైంది. దీనికి కారణం వైసీపీ నేత మానుగుంట మహిధర్ రెడ్డే అని తెలిసింది. వైసీపీ వ్యూహాలకు మానుగుంట సహకారం లేకపోవడంతోనే కందుకూరులో పాచికలు పారలేదని తెలుస్తుంది. మానుగుంట ఇటీవల కాలంలో వైసీపీకి పూర్తిగా దూరంగానే ఉంటున్నారు. ఇక తాజాగా రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మానుగుంట కుటుంబానికి మంచి చరిత్ర ఉంది. జగన్ హయాంలో చేసిన జిల్లాల పునర్విభజనలో కందుకూరు నియోజకవర్గం ప్రకాశం జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి వచ్చింది. అంతకుముందు కందుకూరు నియోజకవర్గం నుంచి 6 సార్లు మానుగుంట కుటుంబ సభ్యులే గెలిచారు. గతంలో మహిధర్ రెడ్డి తండ్రి ఆదినారాయణ రెడ్డి 3 సార్లు ఆ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తరువాత మహిధర్ రెడ్డి మరో 3 సార్లు గెలిచి కాంగ్రెస్ హయాంలో మంత్రి పదవి కూడా చేపట్టారు. ఈ క్రమంలో 2019లో జగన్మోహన్ రెడ్డి తనకు తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని భావించారు. అయితే మంత్రి పదవే కాకుండా 2024లో మానుగుంటకు కందుకూరు టికెట్ కూడా ఇవ్వలేదు. దీంతో మానుగుంట పూర్తిగా సైలెంట్ అయ్యారు. ఇటీవల కందుకూరు నియోజకవర్గంలో లక్ష్మయ్య నాయుడు అనే వ్యక్తి మృతి అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి కారుతో తొక్కి చంపి పెట్టారని పోలీసుల విచారణలో తేల్చారు. చనిపోయింది కాపు సామాజిక వర్గం నేత కాగా నిందితుడు కమ్మ సామాజిక వర్గం నాయకుడు. దీనిని రాజకీయంగా మలుచుకోవాలని వైసీపీ భావించింది. కానీ స్థానికంగా డీల్ చేయడానికి మానుగుంట వంటి నేత లేకపోవడంతో విషయం చల్లబడింది. అదే సమయంలో ప్రభుత్వం స్పందించి కుటుంబానికి ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. ఇది కులహత్య కాదని, కేవలం ఆర్థిక వివాదాల నేపథ్యంలో జరిగిన హత్య అని కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. దీంతో వైసీపీ ప్రయత్నాలు ఏవీ ఫలించలేదు. కందుకూరు ఘటన జరిగిన తరువాత మాజీ మంత్రి మానుగుంట మహిధర్ రెడ్డిని వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పిలిపించుకున్నారట. కందుకూరులో తిరిగి యాక్టివ్ కావాలని మానుగుంటను కోరినట్లు ప్రచారం జరుగుతుంది. అయితే తాను రాజకీయాలకే పూర్తిగా గుడ్ బై చెప్పాలని భావిస్తున్నానని, తాను వైసీపీలో యాక్టివ్గా ఉండలేనని చెప్పినట్లు సమాచారం. అయితే గతంలో వైఎస్ జగన్ తనకు టికెట్ ఇవ్వకుండా అవమానించడం, కందుకూరులో కుల రాజకీయాలకు ప్రోత్సహించాలని కోరటం వంటి కారణాలతోనే మహిధర్ రెడ్డి ఈ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. జగన్ వ్యవహార శైలితో పొగసగగానే మహిధర్ రెడ్డి రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిసైడ్ అయ్యారట. మరి ఇందులో ఎంత నిజముందో కాలమే నిర్ణయించాలి.